నమస్తే అందరికీ. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంశాఖను నేను తీసుకుంటాను అని చెప్పారు. ఆయన హోంశాఖ కొన్ని సంవత్సరాల నుండి దాదాపు మహిళలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు కూడా మహిళలకే కేటాయించి ఆ మహిళల విధానాలు, వాళ్ళ వ్యధలు, బాధలు రాష్ట్రంలో ఏ విధంగా అయితే మహిళలను ఇబ్బందులు గురి చేస్తారో వాటిపైన మహిళా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రులు మహిళలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా నేను తీసుకుంటాను హోంశాఖ అన్నప్పుడు నువ్వు హోంశాఖను తీసుకున్నా తీసుకోకపోయినా పోలీసు వారు పగడ్బందీగా వాళ్ళకు వచ్చిన కేసుల విషయాలలో కానీ ఎక్కడ కూడా రాజకీయం లేకుండా, రాజకీయం చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేయనిస్తే ఎక్కడ కూడా పోలీసు వారు ఏ రాష్ట్రంలో కానీ ఎవరిని కూడా ఇబ్బందులు లేకుండా మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, కేసు కట్టాలంటే కట్టిస్తారు, లేదు ఇది కేసు కాదంటే తప్పించేస్తారు. లేదు, చాలా వరకు అన్యాయాలు, ఇబ్బందులు గురవుతున్నాయి, సమాజంలో దోపిడీలు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి అంటే వాటిపైన కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పటికి కూడా ఎల్లవేళలా కూడా కృతజ్ఞతగా ప్రజలకు ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా రాజకీయ ప్రలోభాలకు, రాజకీయ ఒత్తిళ్లకు, రాజకీయ విధానాలకు, రాజకీయ రకరకాలుగా చిన్న విషయం కానీ రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి అన్న మేము లోపల ఉన్నాం, మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు అని మాటికి ఫోన్లు చేసి చెప్పించుకుంటూ ఎస్ఐ గారితో కానీ, సిఐ గారితో, డిఎస్పీ గారితో కావచ్చు, ఇంకా తదితర అధికారులతో ఫోన్లు చేసి వాళ్లకు వెంటనే మా వాళ్ళను విడుదల చేయండి, మా వాళ్ళను వదిలేయండి అని చెప్పేది ఎవరు? రాజకీయ నాయకులు. మరి ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా చెత్తాచెదారమంతా మాట్లాడుతూ పోలీసు వాళ్ళపైన అభియోగం మోపడం అనేది కూడా కరెక్ట్ కాదు. పోలీసులు వారి ఈ ఉద్యోగరీత్యా వాళ్ళు ఏం చేయాలి, ఎంతవరకు తప్పులు ఉన్నాయి, ఎంతవరకు ఒప్పులు ఉన్నాయి, వాటిపైన పరిష్కారం చేసేదానికి వాళ్ళకు చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ల ప్రకారంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు లేవో వాటిని పరిష్కారం చేసే విధానాల్లో పోలీసు వారు ఎప్పటికి కూడా నిమగ్నమై ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా, ఏం మాట్లాడకపోయినా అనిత హోంశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా అతనికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మహిళల సాధికారత అనేది ఒక న్యాయపరమైన విధానం. వాళ్ళకు అమలు చేసే ఒక ప్రక్రియలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ వారికి అప్పచెప్పారు ఈ మధ్య కాలంలో. కాబట్టి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలను తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం అనిత గారికి లేదు. కాబట్టి ఆమె హుందాగా పోలీసు వారి విధానాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకు అన్ని విధాలుగా రైట్స్ ఇచ్చే విధంగా, వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా, ఒత్తిడి లేకుండా చేయవలసింది హోంశాఖ మంత్రి వర్యులు. కాబట్టి ఖచ్చితంగా ఆమె పోలీసు వారికి అండదండగా ఉండాలని కూడా మరీ తెలియజేస్తున్నాం.